నన్ను ఇంత మోసం చేస్తావా? సార్ నేనేం చేయలేదు సార్. రై, నువ్వు ఏం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎవరి దగ్గర డబ్బు తీసుకుని ఫస్ట్ ర్యాంక్ రావాల్సిన స్టూడెంట్ పేరు లిస్టులో లేకుండా చేసి ఆ ప్లేస్లో వేరే వాళ్ళ పేరు చేరుస్తావా? ఎంత ధైర్యంరా నీకు? రేయ్, ఇంకొకసారి ఇలా చేసావని నాకు తెలిసిందంటే నీ ప్రాణం తీస్తాను. నాకు నీ మోహం చూపించుకో, పోయి ఇక్కడి నుంచే. సారీ, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాను. అసలు ఏం జరిగిందన్నది మీ అందరికీ వివరంగా చెప్తాను. దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. నిజానికి టాలెంట్ టెస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తన్మయ్కి కాదు. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని గోల్డ్ మెడల్ గెలుచుకున్నది శశి అనే అమ్మాయి. అదిగో తనే శశి. ఒక తల్లి అభ్యర్థన మేరకు వాళ్ళ కూతురికి ప్రత్యేకంగా ఓరల్ ఎగ్జామ్ నిర్వహించామని చెప్పాను కదా, అదే ఆ శశి. శశికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు నాకెలా తెలిసింది అంటే, శశికి ఓరల్ ఎగ్జామ్ కండక్ట్ చేయించినప్పుడు అదంతా వీడియో తీయించాను. ఆ విషయం ఎవరికీ తెలియదు, నాకు తప్ప. ఆ ఓరల్ ఎగ్జామ్లో శశి ఇన్విజిలేటర్స్ అడిగిన ప్రతి ప్రశ్నకి సరైన సమాధానాలు చెప్పింది. వందకి 100 మార్కులు స్కోర్ చేసింది. కావాలంటే మీరు చూడండి. యువర్ ఫస్ట్ క్వశ్చన్, మార్స్ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 687 డేస్ మేడం. టీ కప్ కి హ్యాండిల్ ఎటు సైడ్ ఉంటుంది? లెఫ్ట్ సైడా రైట్ సైడా? అవుట్ సైడ్ ఉంటుంది సార్. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీ? అరౌండ్ 206 బోన్స్ సార్.
లాస్ట్ క్వశ్చన్. పంచేంద్రియాలని వేటినంటారు? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. వీటినే పంచేంద్రియాలు లేక జ్ఞానేంద్రియాలు అంటారు. మీరే చూశారు కదా. చూడండి, ఇప్పుడు చెప్పండి, ఎంతో కష్టపడి చదివి ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ అయిన శశికి అన్యాయం జరగడం కరెక్ట్ అని అంటారా? శశికి న్యాయం జరగాలా లేదా? అన్ని ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పి ఫస్ట్ ర్యాంక్ సాధించిన శశి గోల్డ్ మెడల్ తీసుకోవడానికి అర్హురాలా కాదా? అవును, మేధస్సును గుర్తించి గౌరవించాలన్నదే మా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అమ్మా శశి, స్టేజ్ మీదకి రామా. శశి, మొత్తానికి సాధించావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ రిషి. నేను చెప్పాను కదాము, సింధు శశిని మార్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా చేస్తుందని. శశి, నువ్వు గెలవడమే కాదమ్మా, నీతో పాటు మీ అమ్మని అందరినీ కూడా గెలిపించావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ తాతయ్య. ఏంటిదామో అలా చూస్తున్నావు? నీ మనవరాలకి కంగ్రాట్స్ చెప్పు. చెప్పు. కంగ్రాట్స్ శశి. థ్యాంక్ యూ నానమ్మ. నీకు ముందే చెప్పాను కదా, ఎక్కడో ఏదో తప్పు జరిగిందని. నాకు తప్పకుండా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పాను కదా. చెప్పావులే. శశి, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ పెద్దమ్మ. కంగ్రాచులేషన్స్ శశి. థ్యాంక్ యూ పెద్దనాన్న. అమ్మా, నువ్వు మిస్ అయిపోయావమ్మా. ఈ టైంలో అమ్ముంటే ఎంతో బాగుండేది. శశికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తెలిస్తే ఎంతో సంతోషించేది. నేను నీకు ముందే చెప్పాను కదక్క, నా కూతురు గెలుస్తుందని. గెలిచింది. ఈ అమ్మ నమ్మకాన్ని నిలబెట్టింది. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసాక. నా గుండె నిండా సంతోషం నిండిపోయింది. నిన్ను ఓడించాలని, నీ కూతుర్ని ఎగ్జామ్ నుంచి తప్పించాలని ఎంతమంది ప్రయత్నం చేసినా చివరికి ఈ అమ్మ పోరాటం నీ కూతురి కష్టమే గెలిచింది సింధు. కంగ్రాచులేషన్స్ సింధు. నీ కూతుర్ని మార్చి మంచి దారిలోకి తెచ్చి అమ్మ తలుచుకుంటే ఏదైనా సాధిస్తుందని నిరూపించావు. నువ్వు గ్రేట్ సింధు, నువ్వు గ్రేట్. శశి, వెళ్ళు.